హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ టిఫిన్లోకి ఎక్కువ టైం లేనప్పుడు హడావిడి లేకుండా 5 మినిట్స్లో అయిపోయే టిఫిన్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు టిఫిన్లోకి కావాల్సినవి అయితే అటుకులు అది చేస్తున్నాను నేను. అటుకుల టిఫిన్ అంటే సన్నవి కావండి, దొడ్డి తీసుకుంటేనే బాగుంటుంది. సన్నవి అయితే చేయనీకి రాదు. సో దొడ్డు అటుకులు దొరుకుతాయి కదా మనకి షాప్లో బయట, అవైతే తీసుకున్నాం అనమాట. వాటితో ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మన ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ అటుకులను అయితే కొంచెం మంచిగా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అవి చేసేది వడ్లతో కదా, సో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది ఎంతో కొంత. అయితే కొంచెం వాష్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనేసి అయితే వాష్ చేస్తున్నాను. 1 టైం అలా వాష్ చేసిన తర్వాత వాటిని మంచిగా మళ్ళీ కొన్ని వాటర్ పోసి పెట్టాలి, ఎందుకంటే దుడ్డుగా ఉంటాయి కదా. సో నానడానికి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. కడిగేసినాను, మళ్ళీ వాటర్ వేసి పెడుతున్నా అవి నానడానికి. అందులో కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ అండ్ ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే నేను కట్ చేసి పక్కనే పెట్టుకున్నాను. ఇక్కడ కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా ప్రాసెస్ కోసము. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మన ఇష్టం, కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ హెల్తీ టిఫిన్ కదా, ఇంకా మార్నింగ్ అంత ఆయిల్ తీసుకుంటే కూడా హెల్త్కి మంచిది కాదు కదా. సో ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అంతే. ఇక్కడైతే వీటిలోకి పల్లీలు కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అనమాట. పల్లీలు వేసేసుకున్నాను నేను. మా ఇంట్లో పల్లీలు ఎక్కువ ఇష్టపడతారు, సో అందుకనే పల్లీలు అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఫస్ట్ పల్లీలు అండ్ జీలకర్ర మెంతులు పోపు దినుసులు అయితే వేసుకున్నాం కదా, వీటిని మంచిగా కొంచెం గోరనివ్వాలి. తర్వాత మనం ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ మిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి. చిటపడా అంటాయి కదా, సో కొంచెం దూరం ఉండి జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ వీటిని అయితే కొంచెం అట్లనే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అంటే కాలనివ్వాలి. అంత 2 మినిట్స్లో వేపుకోవాలి వాటిని. ఎక్కువ మంట పెట్టొద్దు, తొందరగా పల్లీలు మాడిపోతాయి కదా. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇట్లా చేసుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. పొద్దున్నే ఎట్లాంటి హడావడి లేకుండా ఈజీగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం చేసుకోవచ్చు మంచిగా ఈజీగా. అండ్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవడమే ఇంకా అంతే. టైం లేనప్పుడు మాత్రం ఈ టిఫిన్ మాత్రం మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇంట్లో. సో ఒక టైం తక్కువనే ఉన్నప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద టిఫిన్స్ అంటే పెద్ద అంటే దోశ కానీ పూరి కానీ చేసే టైం లేనప్పుడు ఇది చేసినామనుకో తొందరగా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా పెద్దగా ఏమి ఉండదు కదా, చిన్ననే కాబట్టి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో అయితే టమాటా ఎక్కువ ప్రిపేర్ చేయరండి, ఇష్టపడరు. సో అందుకే నేనైతే టమాటా ఏం వేయడం లేదు. ఇంకా అటుకులు ఉన్నాయి కదా, ఇక వాటిని తీసుకొని మనం కొంచెం వాటర్ పట్టి ఉంటాయి కదా అటుకులకి. సో అక్కడ వాటర్ అయితే ఇట్లా చేయి నుంచి తీసేయాలన్నమాట. ఇట్లా పిండి తీసుకోవాలి, లేకపోతే టిఫిన్లో కొంచెం వాటర్ అక్కడ మన పోపులో పడిపోతాయి అవి. సో అందుకని ఎక్కువ అట్లా నేను చూపిస్తున్న విధంగా చేసి మనం పోపులోకి తీసుకోవాలి, అట్లయితే బాగుంటుంది. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. అట్లా గిన్నెలో ఎంత ఉందో అంత మొత్తం తీసి వేసుకోవాలి. మా పుష్పం అయితే ఎప్పుడు తినకపోయేది, ఈసారి కొంచెం బాగానే తిన్నది, నచ్చింది అనుకుంటా ఆమెకు కూడా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయితే. మన ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా మనైతే వీడియోస్ చేద్దాము. ఇంకా అంతా ఇట్లా తీసేసుకొని కొంచెం వాటర్ లేకుండా చూసుకొని తీసుకోవాలి మనము, అది మెయిన్ అనమాట. వాటర్ రాకుండా తీసుకోవాలి పోపు గిన్నెలోకి, కడాయిలోకి అనమాట. సో అట్లా నేనైతే మొత్తం ఎంత కొన్ని ఉన్నా కానీ మొత్తం తీసి మరేసి తీసుకున్నాను. ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ. సో అక్కడ గ్యాస్ అయితే కొంచెం లోలో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ అయితే మొత్తం అది మిక్సీ చేసుకోవాలి మంచిగా. ఇంకా అంతే, మిక్సీ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. పెద్దగా ప్రాసెస్ ఏం లేదు కదా ఫ్రెండ్స్, చూసిరు కదా మీరు వీడియో అయితే. సో ఇంతే ఉంటుంది హెల్తీ టిఫిన్ అండ్ ఈజీగా అయిపోయే టిఫిన్ అనమాట ఇది. ట్రై చేయండి తప్పకుండా, ఖచ్చితంగా నచ్చుతుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మా ఇంట్లో మేము ఇట్లా చేసుకుంటాం అనేసి మీకోసం వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే ఇంతే.
ఫ్రెండ్స్ మనకి ఇష్టం ఉన్నట్లయితే కనుక ఇంట్లో ఇంకా కాజు అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో మాకైతే ఎక్కువ ఏం నచ్చవు. సో అందుకే సింపుల్గా వేసుకున్నాం మేమైతే. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో కొత్తిమీర కూడా అయితే వేసుకున్నాను సింపుల్ ప్రాసెస్లో, అంతే ఈజీ వేసుకున్నాం నేను కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి వీలైతే హైప్ కూడా చేయండి. మన హైప్ చేయడం వల్ల మన వీడియో అయితే మరింత ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకు హైప్ అనేది హైప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతే, ఇంకా ఇదైతే దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా మేమైతే తినేసినాం, మీరు కూడా వేసుకొని తినండి, ఓకేనా. ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నా, మా అత్తమ్మకి పెడుతున్నా. ఫస్ట్ మా అత్తమ్మకి వేసిస్తున్నాను అనమాట ఇందులో. సో ఇది మా అత్తమ్మనే అడిగింది చేసుకుందాం అనేసి, అనగానే ఇంకా మేము చేసుకున్నాము. సో మర్చిపోకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దే, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, టాటా, ఉంటా, లవ్ యూ ఆల్. మళ్ళీ మరొక వీడియోతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా.